నిజంగా శివుడికి సేవలు చేయాలన్నా, ఆయనకి గుడికి సంబంధించినవి ఏదైనా పూజలకి మనం పాల్గొనాలన్నా అదృష్టమైతే ఉండాలన్నమాట. నాకు నైట్ చెప్పాల్సింది మా ఆయనైతే మార్నింగ్ చెప్పారనమాట. ఇంకా హడావిడిగా పిల్లల్ని స్కూల్‌కైతే పంపించేసి, ఇంక ఈరోజైతే బయలుదేరి నేను శివుడికి టకటక అని ఇంకా పసుపు నీళ్ళైతే పోస్తున్నారనమాట. ఇలా చెక్కిన రాళ్ళు వాళ్ళే చెక్కారనమాట. ఇక్కడ కట్టే వాళ్ళే చెక్కారనమాట. వాళ్ళైతే చాలామంది సహాయం చేస్తున్నారనమాట. ఉన్నవాళ్ళు కొంతమంది 50,000 ఇచ్చిన వాళ్ళు, 10,000 ఇచ్చిన వాళ్ళు, 20,000 ఇచ్చిన వాళ్ళు ఇలా చాలామంది గుడికి విరాళాలైతే ఇచ్చారనమాట. వాళ్ళ వాళ్ళ సొంతంగానే అన్నమాట. అడగాల్సిన అవసరం లేకపోయినా గూడా ఆయన ఆజ్ఞతో అంతా జరుగుతుందనమాట. అసలు ఇంత బాగా రెడీ అవుతుందనేసైతే నేను అనుకోలేదు. సంవత్సరానికి చాలా అభివృద్ధి చెందుతోందనమాట. మా ఊరు ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోబడుతుందనమాట. ఇంక ఈ శివాలయం మధ్యలో ఇంకా అటు సైడ్ అయితే ఓం శక్తమ్మ గుడి, ఇటు సైడు వినాయకుడి గుడి అన్నీ రెడీ అయిపోయినాయంటే నిజంగా చూడడానికి ఊరు భలే అందంగా ఉంటుందనమాట. ఊరికి ఫస్ట్‌లోనే ఈ స్థలమైతే అప్పుడు పెద్దల కాలంలోనే తీసుకున్నారనమాట. ఇక్కడ ఓన్లీ టెంపుల్స్‌కు కట్టడానికి మాత్రమే పెద్ద స్థలం ఉందన్నమాట. ఇంకా చాలా చాలా ప్లాన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా అటు సైడు అంగిళ్ళు, ఇంకా అన్నీ అభివృద్ధి చెందుతాయన్నమాట. ఇంక మెయిన్ ఏంటంటే ఈ గుడికి ఇంతకుముందు కడగాలన్నమాట. ఇది కాకుండా ఇది పైనన్నమాట. ఫస్టు గుడికి కడగాలు తీస్తారన్నమాట గర్భగుడికి. ఆ కడగాలకైతే నైట్ 2:30కైతే మేమొచ్చామన్నమాట. అంటే జంటలుగా భార్యాభర్తలు ఒక 5 జంటలు రావాలనేసి మేస్త్రులతో పాటు అప్పుడైతే పిలుచుకొచ్చినప్పుడు నైట్ 2:30కి వచ్చి మేము ఇంకా తరతరాలుగా ఉండిపోతుందనమాట. ఇంకా మళ్ళీ మళ్ళీ గుడి అయితే కట్టరు గదా! అందుకు ఫస్ట్ మేము కొంచెము వచ్చి ఇక్కడ ఒక 5 జంటలన్నమాట మా ఊరు నుండి వచ్చి అదైతే నాకు ఇంకా లైఫ్ లాంగ్ అలాగే గుర్తుండిపోతుందనమాట. బెస్ట్ మెమరీ శివుడి గుడికి పాయేసేటప్పుడైతే మనం 2:30కి వచ్చాం కదా! అని గుర్తు అట్లాగే ఉండిపోతుందనమాట. మనం ఎప్పుడు ఏం చేయాలి అనేది గూడా శివుడి పైనే ఆధారపడి ఉంటుంది. మైన దేవుడు మనం ఏం చేయాలనేసైతే భూమి మీదకి వదిలాడో అది కంపల్సరీ ఆ కార్యాలంతా చేయాలి. నిజంగా మనం మంచి చేస్తే మనకు మంచే తిరిగొస్తుందనమాట. చెడు చేస్తే చెడే తిరిగొస్తుందనమాట. మంచి చేసినా 100 రెట్లు తిరిగొస్తుంది. చెడు చేసినా 100 రెట్లు తిరిగొస్తుందనమాట. అదైతే తప్పించుకోరు ఎవ్వరు. ఇదైతే ఇంకా మా ఊర్లో హడావిడిగా సందడిగా ఇలా జరుపుకున్నామన్నమాట. ఈ సెలబ్రేషన్ మేము ఇట్లా చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇయర్‌కి ఇంకా బాగుపడుతుందనేసి అయితే ఇంకా చాలా చాలా అందంగా తయారవుతుంది గుడి. ఓం నమః శివాయ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన ఫస్ట్ శివలింగం పోయా ఓయ్ శివలింగాన్ని పోయి పైన చూడు తెరపలేకుండా పోయి అందలదా అది చేతి కాడ అదంతా పోయా తీసుకోడా ఆడ సామే నువ్వు వచ్చి ఆడ శివలింగానికి బొట్టు పెడుదురా ఇట్లా రైట్ సైడ్ తై కిందకి ఆ పక్క ఈ పక్క ఏలాడే మాదిరి పెట్టు మామా ఆ పక్క బ్యాలెన్స్ పెట్టు ఉన్నిలే సాల్లే బిట్లన్నీ ముందర మధ్యలో ఒకటేరా ఓం నమః శివాయ హర మహాదేవ ఓం శంకర హర
మహాదేవ శంభో శంకర శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ ఇంకా వీళ్ళంతా శివయ్య తండ్రి గుడికి ఇంకా ఈ గర్భగుడికి అంతా ఇంకా ఇవంతా చెక్కిన వాళ్ళనమాట. ఇంకా పాలరాతినంతా నీట్గా ఈ 4 స్తంభాలు కానీ చెక్కిన వాళ్ళనమాట. వీళ్ళకి ఇంకా కొంచెం సహాయం చేస్తున్నారనమాట. అందుకనేసి వీళ్ళ వస్త్ర రూపంలో తాంబూలాలు అయితే ఇస్తున్నారనమాట మా ఊరి వాళ్ళు. ఇంక ఈ ఫోటోలు అయితే ఇంకా జ్ఞాపకంగా ఉండిపోవాలనేసి లాస్ట్ ఫోటోలు అయితే తీశాననమాట.